రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. అమరావతిలో రోడ్లు, భవనాల నిర్మాణ పనులను మంత్రులు చెక్ చేశారు. మంత్రుల నివాసాలు, జీఐడీ టవర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ని పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు వివరించారు మంత్రి నారాయణ. ఏపీ భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణమవుతున్న భవనాలను చూస్తుంటే ఏపీ భవిష్యత్తు కనిపిస్తోందన్నారు అనిత. మావిగన్ అని మాట్లాడుతున్న వైసీపీ నేతలు కూడా అమరావతికి వచ్చి భవనాలను చూడాలన్నారు. అంటే ఇలాంటి అన్ని ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగన్ అని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూజన్కి తెరలేపటం. అసలు ఆ మావిగన్ అనే పదాలు ఉపయోగిస్తున్న చాలా మందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ, ఇగో ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు, ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పటం. మావిగన్ అని మాట్లాడుతున్నా వాళ్ళు ఒక్కసారి వచ్చి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఎప్పుడు చూడు ఇందులోని ఏది ఎతుకుదామా అన్నది చూసే మనుషులే తప్పించి ఇక్కడికి వచ్చి పాజిటివ్ గా చూస్తే ఇక్కడ ఇంత అమరావతి, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ కనిపిస్తుందా అన్న సంగతి కూడా తెలుస్తుంది. అంటే ఇలాంటి రాజధాని అమరావతిలో భవన నిర్మాణాలు చూస్తే చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సీఎం చంద్రబాబు విజన్తో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అమరావతిలో జరుగుతోందన్నారు. అలా ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ క్వార్టర్స్ రెడీ అయిపోయాయి. రేపు డిసెంబర్కి క్వార్టర్స్ అన్ని కూడా రెడీ అయిపోతున్నాయి. మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా రేపు డిసెంబర్ టార్గెట్గా పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేస్కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎమ్మెల్సీస్ కంప్లీట్ అయిపోయింది, మినిస్టర్స్ కూడా అవుతుంది. అలాగే ఉన్నటువంటి ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా 50% అయిపోయింది. మిగతా ఉన్నటువంటి క్యాడర్ ఆఫీసర్స్ కూడా కంప్లీట్ అవుతుంది. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అమరావతిని మనం నిర్మించుకుంటున్నాం. మన రాజధాని, మన అమరావతిని ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్ కాలంలో అప్రిషియేట్ చేసేలాగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యరూపం చేస్తున్నారు. మరి నేను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక రాజధాని కోల్పోయామన్న బాధ అందరిలో ఉంటుంది, ప్రతి ఒక్క పౌరుడిలో కూడా ఉంటుంది. ఈ రోజు నాకైతే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. అలా ఎమ్మెల్యే